హాయ్ గైస్, వెల్కమ్ టు ద 5th January 2021 టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూద్దామండి. నేను డైలీ చెప్తున్నానండి, ఈరోజు కూడా చెప్తున్నాను. సో ఎవరైనా కానీ రియల్గా డొనేట్ చేయాలి అనుకుంటే నా యొక్క వీడియో అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఫోన్పే యొక్క గూగుల్ పేకి సంబంధించినటువంటి నెంబర్ ఉంది. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక మనం ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 7th రౌండ్ అంటే ఈ యొక్క 7th రౌండ్ అనేది చర్చలు అనేవి విఫలమైనవి అనమాట. దీంట్లో భాగంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపారనమాట. ఆ చర్చల్లో ఏంటి అంటే ఇద్దరు వాళ్ళు అంటే ప్రభుత్వం ఏమో ఆ 3 చట్టాలని తీసేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇక ఫార్మర్స్ ఏమో వాళ్ళు అనుకున్నట్టుగా ఆ యొక్క చట్టాలను అనేవి పూర్తిగా తొలగించాలని ఇద్దరు ఎవరి మాట మీద వాళ్ళు బలంగా ఉంటున్నారు. ఒకళ్ళొకళ్ళు నిందించుకుంటున్నారన్నమాట. మీరు ఇంత బలంగా ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి నిందించుకుంటారన్నమాట. ఆల్రెడీ 40 days అనేది అయిపోయింది. ఈ యొక్క ఏవైతే ఉందో ఈ యొక్క స్ట్రైక్ అనేది జరుగుతూ అంటే ఈ యొక్క ఫార్మల్ యొక్క ఎజిటేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 48th day కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క మీటింగ్లో ఏంటి అంటే ఒక 50 మంది ఎవరైతే రైతులు అనే వాళ్ళు మరణించారో వాళ్ళకి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క హర్యానా పోలీసుల యొక్క క్రూరత్వాన్ని పూర్తిగా వీళ్ళు ఖండించారన్నమాట. ఎవరైతే ఈ రైతులు అనేవాళ్ళు వాళ్ళు చాలా క్రూరంగా వ్యవహరించారని చెప్పారు. దాంతోపాటు ఈ యొక్క ఆర్ఐఎల్ అంటే ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఈ యొక్క హెచ్సికి సంబంధించినటువంటి అంటే మేము కార్పొరేట్ ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి ఈ యొక్క రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ అనే దీని గురించి చెప్పిందనమాట. మేము కార్పొరేట్ ఫార్మింగ్లో కావచ్చు లేకపోతే ల్యాండ్ కాంట్రాక్ట్ కావచ్చు అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో మేము జోక్యం చేసుకోబోమని చెప్పేసి హైకోర్టులో ఆ పిల్లుకు సంబంధించినటువంటి వాళ్ళు వివరణ అనేది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ యొక్క పిఎం అంటే స్టార్ట్ అవుతుందని పిఎం చెప్పారు. దాంతోపాటు ఆయన సైంటిస్టులని టెక్నీషియన్స్ని తర్వాత ఈ యొక్క ఎవరైతే మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యొక్క మందును తయారు చేసిన వాళ్ళందరినీ కూడా చాలా వరకు మెచ్చుకున్నారనమాట. లౌడ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి కీర్తించడం అనమాట. కీర్తించారన్నమాట. దీంట్లో భాగంగా ఆయన ఏంటంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగా 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క కోవిషీల్డ్ అనేది తర్వాత ఈ యొక్క భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి కోవాక్సిన్ అనే 2 మెడిసిన్ అనేది రిలీజ్ చేస్తున్నమాట. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే మనం చెప్తున్నామో phase 3 ట్రయల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి లేవని చెప్తున్నాం కదా. ఈ కోవాక్సిన్ సంబంధించినటువంటి ఈ యొక్క భారత్ బయోటెక్ సంస్థ ఏం చెప్పిందంటే రేపు మార్చి కల్లా మేము దీనికి సంబంధించినటువంటి ఫుల్-ఫ్లెడ్జ్ ట్రయల్స్ అనేవి తీసుకొస్తామని చెప్పింది. ఆల్రెడీ ఈ యొక్క కోవిషీల్డ్కి సంబంధించి కొంతవరకు ఉందన్నమాట. మన యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్యనాయుడు ఏంటంటే ఇది ఒక సైన్స్ పరంగా ఈ యొక్క ఏవైతే వ్యాక్సిన్ అనేవి తయారు చేసి అవి అత్యుత్తమైనవి, వాటి మీద నమ్మకంతో కాదు మనం సైన్స్ మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ సైన్స్ యొక్క పురోగమి వల్ల ఏర్పడినటువంటి వ్యాక్సిన్ అని ఆయన చెప్పాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ని సపోర్ట్ చేస్తూ బీజేపీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట. తర్వాత అసాంజీ ఏదైతే ఈ యొక్క జూలియన్ అసాంజీ అనే అతను ఏంటి అంటే వికీలీక్స్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన ప్రపంచంలోని పెద్ద పెద్ద నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంతర్గత చర్యలన్నీ బయటపెట్టాడు అనమాట వికీలీక్స్ అనే దాని ద్వారా. సో ఇప్పుడు ఆయన్ని ఈ యొక్క యూకేలో అరెస్ట్ చేశారు. యూకే కోర్ట్ అనేది కోర్టుకి యూఎస్ వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకున్నారనమాట. అంటే ఈ యొక్క గూఢచర్యం చేశాడు అనే ఉద్దేశంతో అతను మా దేశానికి అప్పగించాలి అంటే యూకే కోర్ట్ అనేది పూర్తిగా రిజెక్ట్ చేసిందనమాట. ఎందుకంటే అతను వ్యాధితో బాధపడుతున్నాడు అనమాట. ఈ యొక్క అసాంజీ అనేది పూర్తిగా అతను చూస్తే కనుక ఏవైతే ఆర్టిజం అనే ఒక వ్యాధితో బాధపడుతున్నాడు అనమాట. దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆరోగ్య పరిస్థితి అనేది సరిగా ఉండదు. అంటే మనోవైకల్యం ఏదైతే ఉందో అంటే మనిషి ఎదుగుదల లేని వ్యక్తి ఎలా అయితే ఉంటాడో అలా ఉంటారనమాట వాళ్ళ బిహేవియర్ అనేది. సో దాని కారణంగా అతను మేము అప్పజెప్పలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి అంటే అప్పగించడం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం దీనికి సంబంధించినటువంటి పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేవండి. తర్వాత ఈ యొక్క అండర్స్టాండింగ్ ద మ్యూటెంట్. ఇప్పుడు మ్యూటెంట్ అనేది అంటే మార్పు చెందిన వైరస్ అనే దాని గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ వైరస్ అనేది మార్పు చెందింది. దేనికి మార్పు చెందింది అంటే ఎలా మార్పు చెందిందంటే వ్యాప్తి చెందడంలో వేగంగా వ్యాప్తి చెందుతూనే తప్పితే అది వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఉంటుందని కానీ లేకపోతే వ్యాక్సిన్లు అనేవి వాటిని కంట్రోల్ చేయలేవని కానీ లేకపోతే దానివల్ల మరణాలు సంభవిస్తాయని చెప్పేసి ఎక్కువగా మనకు ఎక్కడ దొరకలేదన్నమాట. యూకే నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు యూకేలో జరిగినటువంటి పరిశోధనలు అన్నీ కూడా అంత ప్రభావం అయితే చూపించలేదన్నమాట. ఈ వేరియేషన్లో ఉన్నటువంటి మార్పు ప్రకారం ఎక్కువ చూపించలేదన్నమాట. మనం ఇప్పుడు బ్రైట్ సైడ్గా దీని గురించి చెప్పుకోవాలి అంటే మన మార్పు అనేది ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు మాత్రమే తీసుకోవాలా. అంతేగాని మనకు ఏది భయపడకూడదు. ఒక సింపుల్ అనాలిసిస్ అనేది చెప్పారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి హేమలత అనే ఆమె ఏం చెప్పారంటే ఈ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా మనం ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి మన యొక్క డేటా అనేది కూడా మనం తీసుకుంటున్నాము. దీనివల్ల మనకు ఏంటి అంటే పెద్ద ప్రమాదం ఏమి లేదు దానివల్ల. అంటే ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా అవుతుంది.
ట్రాన్స్మిషన్ జరగకుండా ఉండాలంటే మనం కొంతవరకు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో మాస్క్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, హైజీనిక్గా ఉండటం కావచ్చు, అలాంటి చర్యలు తీసుకుంటే వరకు చాలా వరకు భద్రంగా ఉండవచ్చు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి అంటే ఈ యొక్క వైరస్ అనేది మ్యుటేట్ అయిన అంటే రూపాంతరం చెందినటువంటి వైరస్ అనేది వ్యాక్సిన్లకు లొంగదు అనే అంశం అనేది పూర్తిగా అబద్ధం అనమాట. సో ఏ వ్యాక్సిన్ అంటే ఏ మ్యూటెంట్ అయినా కానీ వ్యాక్సిన్కి అనుగుణంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు యూకేకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కూడా ఏంటి ఇంతకుముందు పరిస్థితులు అనేవి తీసుకొచ్చారంటే, ఇంతకుముందు ఎలా అయితే లాక్డౌన్ తీసుకొచ్చినప్పుడు పూర్తిగా ఫ్లైట్లు అనేవి రద్దు చేయడం జరిగిందో అలానే ఈ యొక్క పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగిందనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు, అనంతపూర్లో కూడా డిస్టిక్లో కూడా ఏంటంటే కొత్త స్ట్రెయిన్ అనేది ఉందన్నారు, కానీ దాని మించి అంత ప్రమాదకరమైనటువంటి ఏం లేదనమాట. ఆ కొత్త స్ట్రెయిన్కి సంబంధించినటువంటి ప్రభావవంతమైనటువంటి అంశాలు అనేవి రూపాంతరం చెందుతున్నాయి, మార్పులు చెందుతున్నాయి అంతే. సో మనకి ఇక్కడ ఆర్టికల్స్ అనేవి చూస్తే ఏంటి అంటే బ్లాక్ అండ్ గ్రే, ఇది ఆల్రెడీ మార్నింగ్ అనేది మనం ఈరోజు ఆర్టికల్ అనేది చెప్పలేదండి, కొంత అంటే నా పర్సనల్ ఇష్యూ వల్ల చెప్పలేకపోయాను ఈరోజు. సో బ్లాక్ అండ్ గ్రే ఏంటంటే ఇది ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించింది అనమాట. పాకిస్తాన్ ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క FATF అనమాట, అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే FATFకు సంబంధించి గ్రే లిస్ట్లో ఉందన్నమాట. దాన్ని బ్లాక్ లిస్ట్లోకి వేస్తారు. బ్లాక్ లిస్ట్లోకి వేయకుండా ఉండాలి అంటే ఇక మనకు దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క అంటే యునైటెడ్ నేషన్స్ అనేవి వీటికి ఒక 27 పాయింట్లతో ఒక టార్గెట్ అనేది పెట్టిందనమాట ఈ పాకిస్తాన్కి. ఆ 27 పాయింట్ కనుక మీరు నెరవేరిస్తే మేము గ్రే లిస్ట్లో నుంచి తీసేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అనేవి చెప్పినాయి అనమాట. దీంట్లో భాగంగా మనకు FATFలో భాగంగా మనం ఏమైనా చూస్తే ఏంటి అంటే 2008కి సంబంధించినటువంటి ముంబై అటాక్స్ కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏదైతే జాకీ ఉర్ రెహమాన్ లిక్వీ అనే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారనమాట. సో ఎందుకని రాబోయే కాలంలో కొన్ని నెలల్లోనే రేపు ఫిబ్రవరిలో ఏంటంటే ఈ యొక్క FATF మీటింగ్ అనేది ఉందన్నమాట. ఈ మీటింగ్లో ముందులో భాగంగా ఇలాంటి చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇలాంటి సమయంలో ఏంటంటే ఈ యొక్క హఫీజ్ సయ్యద్ అనే అతని మీద కూడా పూర్తిగా యాంటీ టెర్రరిజం అనే దానికి మనీ లాండరింగ్ అనే అంశం మీద అతను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అతని మీద పూర్తిగా శిక్ష వేయడం కూడా విధించడం కూడా జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆసియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉందో జనవరిలో జరిగినటువంటి ఈ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ అనేది FATF ప్లీనరీ సెక్షన్ ఏదైతే ఉందో రేపు ఫిబ్రవరిలో దానికి సంబంధించినటువంటి 27 అంశాలు అనేవి నెరవేర్చాలి. 27 అంశాల్లో 26 అంశాలను నెరవేర్చింది, ఒక 6 మాత్రం ఆగి ఉన్నాయన్నమాట. సో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి చాలా వరకు తాత్కాలిక ఉపశమనం అనేది ఇచ్చారనమాట, అంటే ఇంకొంత టైం ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో రేపు అక్టోబర్ 2019 నుంచి కూడా చూసుకుంటే ఏంటంటే వీళ్ళు కేవలం 21 మాత్రం ఇచ్చారు. సో తాత్కాలిక టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళని ఎప్పుడూ ఈ యొక్క గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. పాకిస్తాన్ని జూన్ 2018లో గ్రే లిస్ట్లో పెట్టారనమాట. ఆ తర్వాత పరిస్థితులు అనేవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏంటంటే తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ఆ యొక్క టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం దొరుకుతుందని చేస్తున్నారనమాట. కానీ ఈ యొక్క అంశాన్ని భారత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా వరకు ఈ యొక్క ఎవరైతే ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని ఏంటంటే చిన్న పెద్ద నేరాలు చేసిన వాళ్ళని కూడా ఇప్పుడు ఈ లెక్వీ అనే అతను మనం ఏమైనా చూసుకుంటే 2008 దాడులకు అతనే కారణం, తర్వాత ఒక అమెరికన్ అయినటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ని చంపడానికి కారణం అతనే. సో అతని మీద అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేశారు, పూర్తిగా ఒక 6 సంవత్సరాలు శిక్ష పడే విధంగా ఒక చిన్న ఈ యొక్క మనీ లాండరింగ్ చేస్తున్నాడని చెప్పారు. సో ఈ యొక్క హఫీజ్ సయ్యద్ మీద పరిస్థితి కూడా అంతే. అతని మీద కూడా ఏంటంటే చాలా ఈ యొక్క ఉగ్రవాద చర్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా జస్ట్ అతనికి కూడా కొంత 6 సంవత్సరాలు మాత్రం వేసేటట్టు ఆ యొక్క UN శాంక్షన్స్ నుంచి అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ యొక్క పాకిస్తాన్ ఇలాంటి పనులు చేస్తుంది. కానీ నిజంగా ఈ యొక్క టెర్రరిజం మీద యుద్ధం చేయడానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి అయితే ఈ యొక్క పాకిస్తాన్కి లేదని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క FATFలో బాగా అంటే ఇది 2012 నుంచి 2015 వరకు ఈ యొక్క గ్రే లిస్ట్లో ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు గ్రే లిస్ట్లో ఉందన్నమాట. ఇది కింద బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే దాని మీద ఆంక్షలు ఏర్పడతాయి. ఆంక్షలు అంటే ఏం లేదండి, వాటి దగ్గర నుంచి ఎవరు కూడా వస్తువులు కొనుగోలు చేయరు, వాళ్ళకి ఎటువంటి వస్తువులు అమ్మరు. దాంతోపాటు ఏంటి అంటే వాళ్ళకు అంటే అన్ని దేశాలు కొన్ని వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వడం, కొన్ని దేశాలు అనేవి సహాయ పథకాలు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి రిలీజ్ చేయరు. సో ట్రేడింగ్ అనేది అసలు ఉండదు. సో ఇవన్నీ కూడా ఆంక్షల రూపంలో ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యాక్సిమం గవర్నర్ అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నర్ యొక్క ఏదైతే పదవి ఏదైతే ఉందో దుర్వినియోగం జరుగుతుంది. మనం ఈ యొక్క గవర్నర్ సంబంధించినటువంటి అంశాలు అనే దాన్ని చాలాసార్లు మనం ఈ యొక్క డిస్కస్ చేసాం. ఆ గవర్నర్ యొక్క పదవి దుర్వినియోగం అయినప్పుడల్లా ఒకసారి మహారాష్ట్ర కేసు వచ్చినప్పుడు మహారాష్ట్రలో ఈ యొక్క దేవేంద్ర ఫడ్నవీస్ని రాత్రికి సీఎంగా అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి చూసాము. తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు పరిస్థితిలో ఉన్నప్పుడు చూసాము. తర్వాత కర్ణాటకలో గవర్నర్ వ్యవహార శైలి ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చివరిగా ఏ రాష్ట్రానికి చెందిన గవర్నర్ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ అనమాట. సో గవర్నర్ అనేవాడు ఎలా ఉండాలంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక పదవి అది. అంతేగాని అతను కేంద్రానికి ఒక ఏజెంట్ లాగా వ్యవహరించకూడదు. ఇప్పుడు గవర్నర్ అందరూ కూడా కేంద్రం యొక్క ఏజెంట్ లాగానే ఉంటున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అనేది ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే అతను గవర్నర్ అనమాట. సో కేరళ అనేది ఈ మధ్యకాలంలో
ఒక అసెంబ్లీ అనేది డిసెంబర్ 23వ తారీఖున ఈ యొక్క ఇనీషియల్గా అంటే రిక్వెస్ట్ అనేది పెట్టుకుందన్నమాట. డిసెంబర్ 23వ తారీఖున ఏం చెప్పారంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, రాబోయే కాలంలో మేము అసెంబ్లీ అనేది తిరిగి ఏర్పాటు చేస్తాము, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో గవర్నర్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం అంటే ఇప్పుడు అవసరం ఏంటి, ఎందుకు చేయాలి మీరు అంటే మీరు ఇప్పుడు అంటే యాక్చువల్గా కేరళ అనేది ఈ యొక్క అంటే ఈ యొక్క సభను పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫార్మింగ్ చట్టాలు ఉన్నాయి కదా, వాటి వ్యతిరేకంగా రెజల్యూషన్ తీసుకురావడానికి సంబంధించి పెట్టాలనుకుంటుందన్నమాట. సో గవర్నర్ ఏమన్నాడు, మీకు అసలు ఆ హక్కు ఉందా, మీకు ఆ అధికారం ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలని మీరు వ్యతిరేకించే విధంగా రెఫరెండం కావచ్చు లేకపోతే అలాంటి వాటిని మీరు పెట్టే అవకాశం మీకు ఉందా అని చెప్పేసి ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడనమాట. ఇంతకుముందు సిఏఏ చట్టానికి కూడా ఒకప్పుడు ఈ యొక్క కేరళ ప్రభుత్వాన్ని ఇలాంటి విధానాన్ని వ్యవహరించిందనమాట. అప్పుడు కూడా ఆయన తీవ్రంగా దీన్ని ఖండించాడు, దాంతోపాటు తీవ్రమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శలు అనేవి చేశాడనమాట. సో ఇప్పుడు కూడా ఏంటి ఈయన అలాంటి విమర్శలు అనేవి చేస్తున్నాడు అనమాట. సో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పదవి, వీళ్ళేమో ప్రజల యొక్క ఓటు ద్వారా వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు. సో ప్రజల యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం అనేది ఈ గవర్నర్కి లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే అతను గవర్నర్ ఎలా ఉండాలా, ఒక మధ్యవర్తి లాగా ఉండాలి, జస్ట్ మీడియేటర్ లాగా ఉండాలి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, అంతేగాని ఒక ఏజెంట్ లాగా అంటే కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్ లాగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా సార్లు ఈ యొక్క సిఏఏ చట్టం అప్పుడు కావచ్చు లేకపోతే ఇప్పుడు కావచ్చు యునానిమస్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. ఇటువంటి చర్యలు అనేవి వాళ్ళు ఏంటంటే ఎటువంటి యొక్క సంప్రదింపులు అనేవి చదవట్లేదు. ఇప్పుడు మనకు ఫార్మర్ చట్టంలో కూడా ఈ ఫార్మింగ్ లాస్లో కూడా మనం చూస్తే కనుక ఎటువంటి సంప్రదింపులు అనేవి జరగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా వీటిని చట్టాల్లాగా రూపొందిస్తారు అనమాట. ఇంకా ఏంటివి రాజ్యసభలో తొందరగా పాస్ అవ్వాలని చెప్పేసి రాజ్యసభలో ఎవరైనా కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తారు. రాజ్యసభలో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు, రాజ్యసభ అనేది రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో రాజ్యసభలో ఎవరైనా అభ్యంతరం చెప్తారని చెప్పేసి వీటిని మనీ బిల్లులతో పాటు అనుసంధానం చేసి పంపిస్తున్నారు అనమాట. మనీ బిల్లులతో అనుసంధానం చేసి పంపించడం వల్ల ఏమవుతుంది, రాజ్యసభలో మనీ బిల్లుకు సంబంధించినటువంటి ఏ బిల్లును కూడా ఆపే అధికారం అనేది రాజ్యసభకు లేదనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనేవి నడుస్తున్నాయి అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క గవర్నర్ల వ్యవహార శైలి కూడా అలానే ఉందన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, లేకపోతే రాష్ట్రాల యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని చర్యలు అనేవి. ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క ఫార్మింగ్ అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క మన రాజ్యాంగంలో రాష్ట్రాల కింద ఉన్నటువంటి ఏదైతే స్టేట్ లిస్టులో ఉన్నటువంటి అంశం అనమాట. స్టేట్ లిస్టులో ఉన్న అంశం మీద ఏదైనా చట్టం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఆమోదం కావచ్చు లేకపోతే వాళ్ళు కనీసం వాళ్ళ సలహాన తీసుకోవాలి. అది కూడా తీసుకోకుండా ఇలాంటి పనులు అనేవి చేస్తున్నారు. సో దాంతోపాటు ఇంకా ఏం చేస్తున్నారు, ఇలాంటి గవర్నర్లు ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ ఎవరైనా కానీ అధికారంలో ఉంటే వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క పూర్తి కంక్లూజన్ అనమాట. సో మన ఈ యొక్క ఆర్టికల్ చూసుకుంటే క్వాలిటీ గ్యాగ్స్ ఏ సొల్యూషన్ టు అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క గ్యాగ్స్ అంటే ఏంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి పని అనేది ఏమి ఉండదు. పొద్దునే వస్తారు, రోడ్డు మీద ఏ పని దొరికితే అది చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ కూడా గ్యాగ్ అంటారు. అలా చేసే వాళ్ళని గ్యాగ్ వర్కర్స్ అంటారు అనమాట. సో ఈ యొక్క గ్యాగ్లో కూడా మనకు క్వాలిటీ అనేది అవసరం అని చెప్తున్నారు అనమాట. సో మన భారతదేశంలో ఏప్రిల్లో మనకు నెగిటివ్గా ఈ యొక్క జాబ్ అనేది క్రియేషన్ అనేది పూర్తిగా జాబులు అనేవి పడిపోయినాయి అనమాట. ఎంత పడిపోయింది, 23.9% అనేది జాబులు అనేవి పడిపోయినాయి అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనకు ఒకప్పుడు 6.51 ఉన్నటువంటి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు 9.06 కిందకి వెళ్ళిపోయింది ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనం చూసుకుంటే. సో ఇప్పుడు మనకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దాని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అంటే ఇది MGNREGA అనేది ఉందన్నమాట. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మాత్రం దీని గురించి చెప్పారనమాట. దీని ప్రకారం ఏంటంటే మొత్తం మనకు ఈ యొక్క పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఏంటంటే ఆ యొక్క డేస్ అనేది వర్కింగ్ డేస్ అనేది 243% అనేది పెంచేశారన్నమాట. వర్కింగ్ డేస్ ఏదైతే MGNREGA కింద. దాంతోపాటు 90% నిధులు అనేవి కూడా పెంచారనమాట. అంటే 90% నిధులు పెంచి ఎంతో అయింది, దగ్గర 8,64,000 కోట్ల రూపాయలు అనేది దీంట్లో భాగంగా చేశారనమాట. దీంట్లో భాగంగా 13% 75 మిలియన్ల హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు దీనికి సంబంధించినటువంటి పని అనే దాంట్లో భాగంగా ఉన్నారనమాట. సో మన భారతదేశంలో ఈ యొక్క మ్యాట్రిక్స్ అనేవి చూసుకుంటే, పనులకు సంబంధించినటువంటి మ్యాట్రిక్స్ అనేవి చూసుకుంటే ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లో అంటే మనకు ఆన్లైన్ యాప్స్ ద్వారా కొంతమందికి ఉపాధి అనేది దొరుకుతుంది అనమాట. అలాంటి యాప్స్లో ముఖ్యంగా మనకు రేటింగ్ అనేది 10 పాయింట్లు కనుక ఇస్తే కనుక కేవలం 2టికి మాత్రమే హైయెస్ట్ పాయింట్లు అనేవి వచ్చినాయి అనమాట. ఏది అర్బన్ కంపెనీ ఒకదానికి, ఫ్లిప్కార్ట్ దానికి మాత్రమే 5 కన్నా ఎక్కువ వచ్చినాయి. మిగతా అన్నిటికి కూడా మనకు 2 కన్నా అంటే 5 కన్నా తక్కువ వచ్చేసి అంటే చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి అనమాట. ముఖ్యంగా మనం ఊబరు, ఓలా, స్విగ్గీ, జొమాటో లాంటివి అయితే కనుక బాగా దెబ్బతిన్నాయి అనమాట. సో ఈ యొక్క
ఎన్ఆర్ఈజీఏ కింద వీళ్ళు ఏంటంటే ఇప్పుడు భారత ప్రభుత్వం అనేది వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిరుద్యోగులు అయ్యారో వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పనలో భాగంగా కొన్ని చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. ఈ గ్యాగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పని ఏదైతే ఉందో అది ఏదేమి ఉండదు అనమాట, ఏది దొరికితే అది చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళకు చాలా వరకు క్రిటికల్ టాస్క్లే, కష్టమైనటువంటి పనులే దొరుకుతూ ఉంటాయి అనమాట. సో దీంట్లో భాగంగా మనం చూస్తే కనుక ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి అనేది చాలా దుర్భరంగా ఉందన్నమాట. దీంతోపాటు చాలామంది ఈ యొక్క అర్బన్లో ఉండలేక గ్రామాలకు వెళ్ళారు. ఆ గ్రామాల్లో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది కనుక మనం చూసుకుంటే మన భారతదేశంలో ఈ యొక్క గ్యాగ్ వర్కర్స్ అనే వాళ్ళకి చాలా వరకు సమస్యాత్మకమైనటువంటి అంశాలేనమాట. సో దీనికి ప్రభుత్వం ఏం చేయాలా, డిమాండ్ క్రియేట్ చేసే విధంగా కొత్తగా చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ యొక్క మనం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా వీళ్ళు ఏం చేశారు, 36,000 స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించారనమాట. దాంట్లో ఈ యొక్క వెండర్స్ అనే వాళ్ళకి సేఫ్టీగా, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అంటే వాళ్ళకి భద్రతకు సంబంధించి ఆహారాన్ని సప్లై చేయడానికి సంబంధించినటువంటి వాళ్ళకి వేతనాలు అనేవి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫుడ్ సేఫ్టీలో కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆహార భద్రతకు సంబంధించిన దాంట్లోనే పడటమే కాకుండా ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఏంటంటే ఈ యొక్క హైజీనిక్ ఫుడ్ అనేది అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో ఏంటంటే కొంతవరకు ఈ యొక్క జొమాటో కావచ్చు, ఈ స్విగ్గీ కావచ్చు, ఏంటి అంటే కొంతమందిని హైర్ చేసుకుంటున్నాయి దేనికోసం, వాళ్ళకి వచ్చే ఆర్డర్కి సంబంధించినటువంటి షాపులు అనేవి వాటి కోసం, తర్వాత వాటిని సప్లై చేయడానికి ఎంప్లాయీస్ కోసం, వీటన్నిటి కోసం చర్యలు అనేవి తీసుకుంటాయన్నమాట. దాంట్లో భాగంగా ఏంటంటే కొంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం కనుక ఈ యొక్క పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయంటే రాబోయే కాలంలో ఏంటంటే ఇలాంటి పరిస్థితులు అనేవి మనం చక్కదిద్దాలి. ఈ యొక్క ఫిజికల్కి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలని చక్కబెట్టే విధంగా, అందరికీ ఉపాధి కలిగించే విధంగా ప్రభుత్వం అనేది కొత్త దారులు వెతికి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ డిమాండ్ పెంచే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ అనేది చూస్తే దీంట్లో ఇవన్నీ హేస్టీ అప్రూవల్ ఆఫ్ అంటే ఈ యొక్క నో ట్రాన్స్పరెన్సీ సేమ్ మనం ఇప్పుడు ఏదైతే కోవిడ్-19 సంబంధించి చదువుతున్నామో అదేనండి, ఏం లేదు. యూకేకి సంబంధించిన దాంట్లో బ్రెజిల్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఆస్ట్రాజెనికా కంపెనీకి సంబంధించినటువంటి మందు అనేది రికగ్నైజ్ అయింది, దానికి సంబంధించినటువంటి ట్రయల్స్ అనేవి జరిగినాయి. అదే స్టోరీ అనమాట. వాళ్ళు 2 ట్రయల్స్ అనేవి చేశారు. సో ఫస్ట్ అంటే 2 విధాలుగా ట్రయల్స్ అనేవి జరిగినాయి. ఫస్ట్ మన దాంట్లో మనం ఏమైనా చూసుకుంటే ఎమ్మటెమ్మటి డోస్ అనేది ఇచ్చారు. కొంత గ్యాప్ తర్వాత డోస్ అనేది హాఫ్ డోస్ ఇస్తే కనుక దాని యొక్క ఎఫిషియన్సీ అనేది 90% ఉంది. సో అలాంటి లిస్ట్ ఏది లేదని. సో అదే సేమ్ ఈ ఆర్టికల్ మొత్తం కూడా మళ్ళీ మనకు చెప్పింది ఏంటి అంటే అదే. సో ఎవరు రాసినా కానీ తిప్పి అడి చేసి అవే రాస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ యొక్క మన భారతదేశంలో ఉన్న దాంట్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో 50% మాత్రం ఎఫిషియన్సీ అనేది ఉంది. ఇంతకుముందు 4 to 12 వీక్స్ అవే స్టోరీ అండి మొత్తం కూడా. మనం ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం లేదు. మన హెడ్డింగ్ చూసే మనం నెక్స్ట్ అంటే రోజు చదివే దాని ప్రకారం హెడ్డింగ్ చూసే చెప్పొచ్చు. ఇక మనం ఈ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కేర్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ట్రయల్స్. అంటే కేర్ అనేది జాగ్రత్తగా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ యొక్క వ్యాక్సిన్ ట్రయల్స్లో అదే ప్రధానమైనటువంటి అంశం అని చెప్తున్నాం. అంటే దీంట్లో కూడా అంతే, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ యొక్క వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి, జస్ట్ సేమ్ ఆస్ట్రాజెనికా కంపెనీ అవే వర్డింగ్స్ అవే మీనింగ్ మనం ఎంటైర్గా చూసుకుంటే అదే ఈ యొక్క సైన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అనే దాని గురించి, ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఎలా తయారు చేస్తారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. సో దాన్నే మళ్ళీ రిపీట్ చేశారని దీంట్లో పెద్దగా మళ్ళీ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన ఆర్టికల్స్ ఏం కాదు, మనకు రోజు తెలిసిన ఆర్టికల్సే. నెక్స్ట్ జయశంకర్ విజిట్ టు శ్రీలంక టుడే. జయశంకర్ మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ ఈ యొక్క అంటే అక్కడ శ్రీలంకకి వెళ్తున్నాను అనమాట, కొలంబోకి. సో 5వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అక్కడ బయలాటరల్ టాక్స్ అనేవి జరుగుతాయి అనమాట. అక్కడ ప్రెసిడెంట్ గోటబాయ రాజపాక్సే తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మహేంద్ర రాజపాక్సేతో ఆయన చర్చలు జరుపుతాడనమాట. సో దాంతోపాటు ఆయన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కదా, అదే పదవి హోదా కలిగినటువంటి నెక్స్ట్ దినేష్ గుణవర్ధనే అనే అతనితో కూడా ఇతను చర్చలు జరుపుతాడు అనమాట. దీనికి సంబంధించి ఏంటి ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనా అంశాల గురించి, తర్వాత ఈ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో ఇండియా లంక అకార్డ్ ఆఫ్ 1987 అనమాట. దాంట్లో 1987లో ఏంటంటే ఈ యొక్క తమిళులకు అనే వాళ్ళకి ప్రధానమైనటువంటి హక్కులు అనేది ఇస్తామని చెప్పేసి ఒక చట్టం అనేది చేశారనమాట. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూఢిల్లీ కొలంబోకు సంబంధించినటువంటి కోఆపరేషన్ డీల్స్ గురించి ఈ చర్చల్లో భాగంగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇండియా టు ఎయిమ్ ఎట్ రెఫరెండమ్ మల్టీలాటరలిజం. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది మనం చూస్తే 2021-22 సంబంధించినటువంటి యుఎన్ఎస్సి కౌన్సిల్లో మనకు తాత్కాలిక సభ్యత్వం అనేది ఏర్పడిందనమాట. సో ఈ యొక్క యుఎన్ఎస్సి కౌన్సిల్లో మార్పులు జరగాలి, ఈ యొక్క యుఎన్ఎస్సి కౌన్సిల్లో మెంబర్స్ అనేవాళ్ళు పెరగాలి అని చెప్పేసి మన యొక్క భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్పారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క యుఎన్ఎస్సిలో మనం ఒక రెఫరెండం అనేది తీసుకురావాలి. మల్టీలాటరలిజం అంటే బహుపాక్షికమైనటువంటి ఈ యొక్క సమాజం కోసం పాటుపడాలని చెప్పేసి ఇక మిస్టర్ త్రిమూర్తి అనే అతను దీని గురించి చెప్పాడనమాట.
సో మా నరేంద్ర మోడీ గారు వస్తైక కుటుంబం అని చెప్పారనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకే కుటుంబం లాంటిదని చెప్పేశారనమాట. సో దానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా భారతదేశం అనేది ఈ యొక్క మల్టీలాటరిజం అనేది డెవలప్ చేస్తూ యుఎన్ఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఆ యొక్క ఏదైతే ఉందో సంఖ్య అనేది పెరగాల, దాని యొక్క సైజ్ అనేది పెరగాలని చెప్పేసి చాలాసార్లు చెప్తూ వస్తున్నారనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎండింగ్. సో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది మనం ఏమైనా చూసుకుంటే బాగా బలోపేతమైందనమాట. డిసెంబర్ నెలలో ఏదైతే ఉందో పారిశ్రామిక రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ముఖ్యంగా పరిశ్రమకు సంబంధించినటువంటి సెక్టర్ అనేది అభివృద్ధి చెందిందని చెప్పి ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్ పిఎంఐ కింద మనకు చెప్పిందనమాట. 56.4 అనేది డిసెంబర్లో మనకు నమోదైందనమాట. సో ఈ యొక్క చాలా వరకు హై నవంబర్లో మనకు ఉన్నది ఏదైతే ఉందో చాలా వరకు ఈ యొక్క రీడింగ్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. సో మనకు 50 అనేది మెయిన్గా తీసుకుంటే ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క ఏదైతే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మనకు ఈ యొక్క ఎవరో ఇస్తారు అంటే ఐహెచ్ఎస్ మార్కెట్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది దీనికి సంబంధించినటువంటి డేటా అనేది ఇస్తుంది అనమాట. సో ఇవేంటి ఈరోజు హిందూ సంబంధించినటువంటి టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా సెషన్ మీకు రిసోర్స్ఫుల్ అనిపిస్తే కనుక డొనేట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.